నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఆల్ కన్నా సీజన్ యొక్క రెండవ దశ ప్రారంభమైందని చెప్పేసి ఆల్ ఒజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ మరియు అరేబియా ద్వీపకల్పం అంతటా వేసవికాల పరిస్థితులు స్పష్టమైన మార్పును సూచిస్తూ మే 12వ తేదీ నుంచి ఆల్ కన్నా సీజన్ యొక్క రెండవ దశ ప్రారంభమైనట్లు ఆల్ ఒజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ఆల్ షరైన్ నక్షత్రం అని పిలువబడే ఈ కొత్త కాలం 13 రోజుల పాటు కొనసాగుతూ ఉందని చెప్పేసి, అలాగే యొక్క సమయంలో మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి ప్రతిరోజు 13.5 గంటకు పైగా పగటి వెలుగు ఉంటుందని చెప్పేసి ఆల్ ఒజైరీ సైంటిఫిక్ సెంటర్ పేర్కొంది. అలాగే ఆల్ ఒజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం పగటి పూట ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల బయటి పరిస్థితులు ముఖ్యంగా మధ్యాహ్నం వేళలో మరింత అసౌకర్యంగా మారతాయి. ఈ కాలంలో చురుకైన ఉత్తర గాలులు అనేక ప్రాంతాలకు దుమ్ము ధూళిని మోసుకు వస్తాయి. ఆల్ షరైన్ అనేది వేసవి రాకను మరియు ఈ ప్రాంతమంతటా వేడి వాతావరణం యొక్క ఆధిపత్యాన్ని సూచించే కీలకమైన ఖగోళ సూచికలలో ఒకటిగా పరిగణించబడుతుందని చెప్పేసి ఆల్ ఒజైరీ సైంటిఫిక్ సెంటర్ వివరించింది. ఈ కాలంలో పొడి వాతావరణం పెరగడం, తేమ స్థాయిలు తగ్గడంతో పాటు స్థానికంగా ఆల్ బారా అని పిలువబడే వాయువ్య గాలులు వీస్తాయి. వీటితో పాటు తరచుగా ధూళి తుఫానులు మరియు అలాగే దీనివల్ల దృశ్యమానత తగ్గుతుందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే రాబోయే 13 రోజుల పాటు ఈ యొక్క సీజన్ కొనసాగుతూ ఉంది. ఉష్ణోగ్రతలు కూడా క్రమక్రమంగా పెరుగుతాయి. వేసవి కాలం యొక్క రాకను ఈ యొక్క రెండవ దశ సూచిస్తుందని చెప్పేసి ఆల్ ఒజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.